ఇప్పుడేమో ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు స్థానిక ఎన్నికల దడ పుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని చూసి ఈ రెండు పార్టీలకు నిద్ర కూడా పట్టడం లేదు. దాంతో అడ్డదారులు తొక్కైనా సరే, ఏమి చేసైనా సరే స్థానిక ఎన్నికల్లో వాళ్ళ పరువును నిలబెట్టుకోవడానికి ఆలోచనలు చేస్తున్నారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వము దాని మీద ఈగ కూడా వాలకూడదు అని కంటికి రెప్పలా కాపాడుతున్న ఈ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ కలిసి నీచమైన ఆలోచనలు మళ్లీ మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఎస్సీ, బీసీ, ఎస్టీల రిజర్వేషన్లో కూడా తూట్లు పెట్టడానికి వెనుకాడడం లేదు. ఈ వర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి పట్టము అని తెలిసి పాపము బడుగు బలహీన వర్గాలని కూడా ఆలోచన చేయకుండా వాళ్ళ రిజర్వేషన్లను కూడా గండి పెట్టే కుట్రలు పన్నుతున్నారు ఈ నాయకులు. తమకు అనుకూలంగా ఉండే జిల్లాలలో, ప్రాంతాలలో ఎస్సీ, బీసీ, ఎస్టీల రిజర్వేషన్లను తగ్గించి జనరల్ కేటగిరీకి ఎక్కువ కేటాయింపులు చేసి ధనబలంతోనైనా సరే ఈ స్థానిక ఎన్నికల్లో వారి పరువును నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. అదే గనక జరిగితే పాపం ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి చాలా అన్యాయం జరుగుతుంది. ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు గారు వాళ్ళ తరపున నోరు ఇప్పడం లేదు అంటే దానికి కారణము చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న ఒప్పందాలు కాదా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీసీలకు 8,400 సీట్లు కేటాయించారు. ఇప్పుడేమో కేవలము 6,900 సీట్లు మటుకే కేటాయించాలని ఆలోచన చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. అంతేకాదు, బడుగు వర్గాలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, కడప లాంటి జిల్లాలలో 34% బీసీలకు రిజర్వ్ చేయాల్సింటే కేవలము 20 నుంచి 24% మటుకే కేటాయించే ఆలోచనలు చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. శ్రీకాకుళం జిల్లాలో 1100 స్థానిక సంస్థలుంటే కేవలము 61 మాత్రమే ఎస్టీలకు, గిరిజనులకు కేటాయించే ఆలోచన చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో నేను వేరే చెప్పనవసరం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే 34% బీసీలకు రిజర్వ్ చేయాలంటే కేవలము 24% మాత్రమే కేటాయిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కళ్ళ ముందే ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే, ప్రతిపక్ష నాయకుడు గారి జిల్లాలోనే 10% బీసీల స్థానిక సంస్థలను గండి పెడుతున్నారంటే ఇక వీరు ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారో ఆలోచన చేయండి. ఎస్టీలకు 6.3% కేటాయించాల్సి ఉంటే కేవలము 3.8% మాత్రమే కేటాయిస్తున్నారు. ఎస్సీలకు 19% కేటాయించాల్సి ఉంటే అది కూడా తగ్గించేశారు. ఈ ముఖ్యమంత్రి గారేమో నిస్సిగ్గుగా ఎస్సీ, ఎస్టీ సప్లాన్ అంటూ బీసీల మీద మాకు చాలా ప్రేమ ఉంది అంటూ అడ్వర్టైజ్మెంట్లకు ఆయన ఇమేజ్ పెంచుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. నిస్సిగ్గుగా అన్ని మాటలు చెప్పి అంత ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి చేతలకు వచ్చేసరికి బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో మళ్ళీ నిరూపించుకున్నాడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు. చంద్రబాబు గారి హయాంలో జన్మభూమి అంటూ నోడల్ వ్యవస్థలు అంటూ స్థానిక సంస్థలకు పూర్తిగా గండి కొట్టాడు చంద్రబాబు గారు.
నోడల్ సంస్థకి కనీసం చట్టబద్ధత కూడా లేదు. అయినా పెత్తనమంతా ఆ అధికారుల చేతుల్లోనే ఉంది. అంతెందుకు, చంద్రబాబు గారు స్థానిక సంస్థలకు నిధులు విధులు కేటాయిస్తే ఏ ప్రయోజనము లేదని మనసులోని మాట అని ఒక పుస్తకంలో రాసుకున్నాడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో స్థానిక సంస్థలను ఖూనీ చేసిన చంద్రబాబు గారు ఖూనీ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఆ స్థానిక సంస్థలకి మళ్లీ జీవం పోశాడు. స్థానిక సంస్థలకి మంచినీరు, విద్య, వైద్య లాంటి 12 అంశాల మీద నిధులు విధులు కేటాయించడం జరిగింది. అంతేకాదు, సర్పంచులైతేనేమి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లకు, మేయర్లకు 15% గౌరవ వేతనాలు కూడా పెంచిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదే.